తను చాలా మంచిది నాన్న. తన గురించి మీకు తెలీదు. ఎందుకు తెలీదు? ఆల్రెడీ చూసేసాం కదా. చిన్న చిన్న బట్టలేసుకుని అలా నలుగురిలోకి ఎలా వచ్చేస్తారా? కొంచెమైనా సిగ్గుండక్కర్లా? అయ్ బాబోయ్, మన పద్ధతులు తెలియని అమ్మాయి మనకొద్దురా బాబు. అది నైట్ డ్రెస్ అమ్మా. నైట్ డ్రెస్లంటే నైట్ పూటేసుకోవాలి, ఇలా పగలేసుకోకూడదు. హా మాత్రం లోకజ్ఞానం తెలియదనుకుంటున్నావా? కనీసం మనం చూసి నమస్కారం కూడా పెట్టలేదే అమ్మాయి. ఆ, రేయ్, కల్చర్ తెలియని వాళ్ళు మనకు వద్దురా. లవ్వులాంటి ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపో. హలో ఆంటీ. హలో అంకుల్. సారీ అంకుల్, ఇందాక మీరు కోపంగా ఉన్నారని మిమ్మల్ని పలకరించలేదు. పలకరించిపోయినా పర్లేదమ్మా. అంటే మా నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, పలకరించకపోయినా అర్థం చేసుకోగలడు అనమాట. తొక్కేం కాదు. నాకు నష్టాలు పలకరించకపోయినా నాకు నష్టమే లేదు. చేసిందేమో సిగ్గుమాలిన పని, మళ్ళీ సిగ్గు లేకుండా కవరింగ్ ఒకటి. లివిన్లో ఉంటే తప్పేముంది అంకుల్? లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ముందుగానే ఒకరినొకరు తెలుసుకోవడం సిగ్గుమాల పని ఎందుకు అవుతుంది అంకుల్? అంకుల్, మేమిద్దరం కలిసి ఉండడం మీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఎంతో మంది లవ్ అంటూ, అరేంజ్డ్ మ్యారేజెస్ అంటూ అసలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే విడిపోతున్నారు. మా లైఫ్ అలా కాకూడదనే ఇదంతా. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా విడిపోతున్నారా? అలా అయితే మేమెందుకు కలిసున్నాం? ఆ, అమ్మా, తప్పు పని చేసి నేను 100 నీతులు చెప్తాను. అలా అయితే మీ అమ్మాయికి పెళ్ళైన కొన్ని నెలలకే తన మ్యారీడ్ లైఫ్ ఎందుకు ఆగిపోయింది? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్లనే కదా ఆంటీ. అంటే పెళ్లికి ముందే ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టి వదిలేస్తే ఒకరికొకరు అర్థమైపోతారా? ఆహా, అయినా మా ఫ్యామిలీ విషయాలు నువ్వు తలదొరుచుకమ్మా. బాగో చెప్తున్నాను, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. సడన్ గా ఆపేశారు. మాట్లాడుకోండి, మేమేం వినం. ఏమండి చెప్పండి. అవునవును, మాకు పుట్టు చెవుడండి. మీరెందుకు వచ్చారా ఆంటీ? చికెన్ కర్రీ చేశాను అబ్బాయి, ఇవ్వడానికి వచ్చాను. తెలుసు కదా, చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని. మాకు ఏ కూరలు వద్దమ్మా. మీరు అలా వద్దంటే ఎలాగండి? అసలే మా ఆవిడ చికెన్ తీసుకురాకుంటే సూసైడ్ చేసుకుంటానండి. 5 కిలోమీటర్ ఇదే లుంగీలో వెళ్ళి తీసుకొచ్చారండి. మర్యాదగా తీసుకోండి సార్. హ్మ్, తీసుకున్నాం కదండి, ఇంకా వెళ్ళండి ఆంటీ. ఇప్పుడే కదా తీసుకుంది. తినేసి ఎలా ఉందో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను. ఏమండి చెప్పండి. అవునులేండి, మాకు పెద్దగా పనేం లేదండి. మీరు ఫ్రీగా మాట్లాడుకోండి, మేమేం వినం. అసలు మీకేం కావాలండి? ఆంటీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చారంటీ. వీళ్ళంటే ఎలా ఉన్నారు? ఫ్యామిలీతో సంబంధం వీడేమో ఏమీ పట్టించుకోడు, ఏ సంబంధంలో వీళ్ళేమో ఊరికి దూరిపోతున్నారు. ఎరా నువ్వు ఇంకా వెళ్ళదా? అయినా డబ్బులు తీసుకోకుండా నేను ఎక్కడికి వెళ్తా గురుగారు? ఇదిగో డబ్బులే కదా, తీసుకో. నాకు అప్పుడే డబ్బులు వద్దండి. అయినా మీ ఫ్యామిలీ మ్యాటర్ కన్నా నా డబ్బులు మ్యాటర్ ఎక్కువ. పెళ్లి కాకుండా అమ్మ అబ్బాయి ఒక ఇంట్లో ఉన్నారంటే ఫ్యామిలీ లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అన్నీ చూసుకునే వెళ్తా. ఏ గురుగారు? చూసావా, పెళ్లి కాకముందు ఇద్దరు కలిసి ఉంటే సమాజంలో లోకమైపోతాం. నిజమే, ఈ రోజుల్లో ఇలాంటి పనులేంటండి? నేను ఇంకా పెళ్ళైనోళ్ళు అనుకున్నాను. మీరు మరీ ఆంటీ గారు. అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అది పెద్ద విచిత్రమేం కాదు. ఆ? అది పెద్ద తప్పుగా చూస్తారు ఎందుకు? కిరాణా కొట్టుకెళ్ళి రేషన్ సామానం తీసుకుని వెళ్ళిపోవడం లాంటిది ఇది. అరే గోపి, పోలీసులు ఫోన్ చేసి వీళ్ళు హౌస్ అరెస్ట్మెంట్ చేస్తారు. కంప్లైంట్ ఇవ్వరా? నువ్వేదో నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావంటే అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? టైంకి మాత్రం జీతం పడకపోతే ఓ తెగ్గోలెట్టేస్తావు. మేడం గారు, నేనేమైనా పిచ్చిదని అనుకుంటున్నారా? వాళ్ళ లవ్ జెన్యూన్ అనిపించే నేను కూడా ఎంకరేజ్ చేశాను. అదే టైంపాస్ లవ్ అయితే నేను మీకు చెప్పనేటండి. అబ్బా, ఉత్తమ పని విషయం. నువ్వు నీకు కూడా అనిపించడం, అది రైట్ రాంగ్ నువ్వు నిర్ణయించుకోవడం, అది తిరిగి మాకు చెప్పడం.